మీరు చూస్తున్నారు ఎంఆర్టీవీ తెలుగు ఛానల్ హైదరాబాద్. జూబ్లీ బస్ స్టేషన్ డిపోను మోడల్ బస్ స్టేషన్ డిపోలుగా తీర్చిదిద్దుతామని కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ తెలిపారు. స్థానిక బస్ స్టేషన్ డిపోలను అధికారులతో కలిసి పరిశీలించారు. డిపో అధికారులు, ట్రాఫిక్ పోలీసులు పలు సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. బస్ స్టేషన్ కి వచ్చే బస్సులు మెయిన్ గేటు నిలపడం, ప్రయాణికులను దించడంతో ట్రాఫిక్ సమస్య తప్పడం లేదని అన్నారు. కంటోన్మెంట్ బోర్డు ఆర్టీసీకి స్థలం కేటాయిస్తే సమస్యకు పరిష్కారం లభిస్తోందని అధికారులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లారు. వెంటనే స్పందించిన ఆయన కంటోన్మెంట్ సీఈఓతో ఫోన్లో మాట్లాడి సమస్యను వివరించగా స్థలాన్ని నామమాత్రపు ఫీజుతో లీజుకు ఇవ్వడానికి సానుకూలంగా ఉన్నట్లు వెల్లడించారు. మరోవైపు కంటోన్మెంట్ నియోజకవర్గంలో మహిళలకు బస్సులను ఇప్పించడానికి సిద్ధంగా ఉన్నామని, అదనపు బస్సులు అవసరమైతే తన దృష్టికి తీసుకువస్తే మహిళా సంఘాలతో బస్సులు కొనుగోలు చేయించి అందిస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో కంటోన్మెంట్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు, మాజీ ఉపాధ్యక్షుడు జంపన ప్రతాప్, ముప్పిడి మధుకర్, ఆర్టీసీ అధికారులు పాల్గొన్నారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు పరిధిలో పూర్తి స్థాయి అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థను తీసుకువస్తామని కంటోన్మెంట్ బోర్డు నామినేటెడ్ మెంబర్ బానుక నర్మదా మల్లికార్జున్ స్పష్టం చేశారు. కంటోన్మెంట్ నియోజకవర్గంలో 29 లక్షలతో చేపట్టిన భూగర్భ డ్రైనేజీ నిర్మాణ పనులను ఆమె ప్రారంభించారు. దశల వారీగా డ్రైనేజీ వ్యవస్థను ఆధునీకరిస్తామని, ప్రజా సమస్యలను పరిష్కరిస్తామని స్పష్టం చేశారు. 3వ వార్డులోని గన్రాక్ కాలనీ, జనకపురి కాలనీకి సంబంధించి 11 లక్షలతో భూగర్భ డ్రైనేజీ లైను, బాలం రాయిలోని సాయిబాబా కాలనీ, పైగా కాలనీలలో 18 లక్షలతో భూగర్భ డ్రైనేజీ లైన్ నిర్మాణ పనులు చేపట్టినట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ వార్డు అధ్యక్షులు అరుణ్, మహంకాళి జిల్లా స్పోక్స్ పర్సన్ బిఎన్ శ్రీనివాస్, బీజేపీ నాయకులు భాగ్యలక్ష్మి, వినోద, అనురాధ, విజయలక్ష్మి, అశోక్, చంద్రశేఖర్, మధు, హరికృష్ణ, నీరజ్, కాలనీ అధ్యక్షులు రఘురెడ్డి, విపుల్, విద్యాసాగర్ తదితరులు పాల్గొన్నారు. ఇక మన కష్టాలని చెప్పుకున్నాం. అండ్ దెర్ ఆల్సో వెరీ కైండ్ హార్టెడ్ అండ్ బేసికల్లీ ఈ కాలనీ అంతా ఫర్ బీజేపీ. అది ఇక మీరు ఇట్లా పనులు చేస్తే 90% నుంచి 100% వస్తుంది. అంతే నేను చెప్పేది. ఇక అలా డౌట్ లేదు. నేను కంటోన్మెంట్ లో కురిసిన వర్షానికి 6వ వార్డులో ముంపుకు గురైన ప్రాంతాలను కంటోన్మెంట్ బోర్డు సీఈఓ మధుకర్ నాయక్ పర్యటించారు. స్థానిక మర్రి రామిరెడ్డి కాలనీలో పర్యటించిన ఆయనకు కాలనీ వాసులు ముంపు సమస్యను వివరించారు. ఎగువ ప్రాంతాల నుంచి వచ్చే వరద నీటితో తమ కాలనీకి ముంపు సమస్య తలెత్తుతోందని కాలనీ వాసులు సీఈఓ దృష్టికి తీసుకువచ్చారు. స్థానిక ఓపెన్ నాలా, వరద నీటి డ్రైనేజీ కనెక్షన్లను సౌజన్య కాలనీలోని ఓపెన్ నాలాకు అనుసంధానం చేస్తే సమస్య పరిష్కారం కానుందని అన్నారు. హర్షవర్ధన్ కాలనీ నుంచి తమ కాలనీలోకి మధ్యలో ఉన్న ప్రైవేటు ల్యాండ్ వద్ద గోడను ఏర్పాటు చేసుకుంటామని, దీనికి బోర్డు అనుమతిస్తే బాగుంటుందని కాలనీ వాసులు కోరారు. ముంపు సమస్య శాశ్వత పరిష్కారం అయ్యేలోగా ప్రస్తుతానికి గోడ ఏర్పాటుకు బోర్డు అనుమతిస్తే సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తోందని తెలిపారు. సీతారాంపురం బస్తీలో పర్యటించారు. డైరీ ఫామ్, ఓల్డ్ బోయిన్పల్లి ప్రాంతాల నుంచి వచ్చే వరద నీటితో తమ బస్తీకి ముంపు సమస్య ఏర్పడుతోందని బస్తీ వాసులు సీఈఓకి తెలిపారు. మర్రి రామరెడ్డి కాలనీ, సీతారాంపురం ప్రాంతాల్లో వరద ముంపు నివారణకు ఎస్ఎన్డిపి నిధులను ఉపయోగించి ముంపు సమస్య పరిష్కారం కోసం చర్యలు తీసుకుంటామని సీఈఓ హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో చెన్నకేశవులు, నాగేశ్వరరావు, కృష్ణ యాదవ్ తో పాటు సీతారాంపురం కాలనీవాసులు సాయిబాబా యాదవ్, ప్రకాష్, విజయబాబు, మనోహర్, రాజేందర్, మర్రి రామరెడ్డి కాలనీవాసులు మల్యాద్రి, వైద్యనాథం, ఈశ్వర్, కృష్ణ తదితరులు పాల్గొన్నారు. కంటోన్మెంట్ బోర్డు అధికారులు ఈ చవానీ యాప్ లో ఫిర్యాదులకు వెంటనే పరిష్కారం చేస్తున్నారు. కంటోన్మెంట్ నియోజకవర్గం 5వ వార్డు కృష్ణపురి కాలనీలో గత 2 రోజులుగా డ్రైనేజ్ లైన్ నుంచి పొంగి పొర్లుతున్నట్లు ఈ చవానీ యాప్ ద్వారా బీఆర్ఎస్ వార్డు అధ్యక్షుడు కిరణ్ కుమార్ ఫిర్యాదు చేయగా సమస్య పరిష్కరించారని స్థానికులు తెలిపారు. కంటోన్మెంట్ శానిటరీ సిబ్బంది చొరవ తీసుకుని సమస్య పరిష్కారం చేశారని కాలనీ వాసులు కిరణ్ కుమార్ కు ధన్యవాదాలు తెలిపారు. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసులో అధికారులు దూకుడు పెంచారు. ఇప్పటికే పలువురిని విచారించిన పోలీసులు తాజాగా నటి మంచు లక్ష్మిని విచారించి కీలక సమాచారంను రాబట్టినట్టు తెలుస్తోంది. ఉదయం ఈడీ కార్యాలయానికి చేరుకున్న ఆమెను అధికారులు సుమారు 3 గంటల పాటు విచారించారు. విచారణ అనంతరం ఆమె తన బ్యాంక్ స్టేట్మెంట్లు ఈడీకి అందించినట్లు తెలుస్తోంది.
మంచులక్ష్మి బెట్టింగ్ యాప్స్ తో పాటు పలు గేమింగ్ యాప్లను కూడా ప్రమోట్ చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఈ కేసులో మరింత మంది సినీ ప్రముఖులను విచారించే అవకాశం కనిపిస్తోంది. జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీసులు కొరడా జిలిపారు. స్థానిక ధమ్మైగూడ చౌరస్తా వద్ద స్పెషల్ డ్రైవ్ నిర్వహించి ఫుట్పాత్ రోడ్లను ఆక్రమించి తాత్కాలిక నిర్మాణాలు చేపట్టిన టిఫిన్ సెంటర్, రేకుల షెడ్లను తొలగించారు. ట్రాఫిక్ అంతరాయంగా రోడ్డుకు ఇరువైపులా ఏర్పాటు చేసిన బోర్డులు, ఫ్లెక్సీలను తొలగించారు. ఇంత పెద్ద ఎత్తున నిర్వహించిన స్పెషల్ డ్రైవ్ లో ధమ్మైగూడ మున్సిపల్ కమిషనర్ కనబడకపోవడం పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ డ్రైవ్ లో జవహర్ నగర్ ట్రాఫిక్ సిఐ శివశంకర్, జవహర్ నగర్ ఎస్ఐ ఇద్రిసాలి, పోలీస్ సిబ్బంది, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు. తాజా వార్తల కోసం MRTV తెలుగు ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.